హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అన్నదే అర్థం. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉబలాటంలో వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోంది. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై ఫిర్యాదు. మహాత్మా గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై సీసీఎస్లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫిర్యాదు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు అవసరం అన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ను సినీ కళాకారుల సంఘం నుండి తొలగించాలని విజ్ఞప్తి. సినిమాటోగ్రఫీ మంత్రి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గాంధీజీపై వ్యాఖ్యల విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్పందించకపోవడం విచారకరం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, విగ్రహాల దహనం ద్వారా నిరసనలు. మహాత్మా గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను అవమానించే వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై ఆలోచించలేదని విమర్శించారు. సాంకేతికంగా బలంగా ఉండేందుకే కులగణన చేశామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీవో 9 జారీ చేసి ఎన్నికలకు సిద్ధమయ్యామని చెప్పారు. బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి గవర్నర్కు పంపామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని మిరాజ్లో నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టు రట్టు చేయబడింది. 1 కోటి సుమారు 10 మిలియన్లు విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక పోలీసు కానిస్టేబుల్తో సహా 5 నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల 45వ పట్టాభిషేక వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ విద్యే మహిళా శక్తి సాధనానికి మూలం అని అన్నారు. 981 మంది విద్యార్థినులు పట్టాలు పొందగా 58 మంది స్వర్ణ పతకాలు అందుకున్నారు. జనగామ జిల్లా ఆటోలోనే నిండు గర్భిణీ స్త్రీ ప్రసవం. లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల వద్ద ఘటన. అంబులెన్స్ ఆలస్యం అవుతుండడంతో అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి ఆటోలో ఆసుపత్రికి ప్రయాణం. నెల్లుట్ల గ్రామం వద్దకు రాగానే పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఆశా కార్యకర్తలకు ఫోన్లో సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్ శ్రీశైలం నెల్లుట్ల గ్రామం వద్ద రోడ్డుపైనే ఆటో ఆపి గర్భిణికి పురుడు పోసిన ఆశా కార్యకర్తలు అరుణ, పుష్ప, ఉమ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కనకలక్ష్మి. ప్రసవం అనంతరం తల్లి, కొడుకులను ఆసుపత్రికి తరలింపు. ఆటో డ్రైవర్ శ్రీశైలం, ఆశా కార్యకర్తలను అభినందించిన కుటుంబ సభ్యులు, స్థానికులు. ఎస్ఆర్ఎస్పీకి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు. దామోదర్ రెడ్డి పేరు పెడితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అనుకుంటున్నాను. ఎస్ఆర్ఎస్పీకి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి. దామోదర్ రెడ్డి పోరాటం, త్యాగాలకు ఇదే నిజమైన గుర్తింపు. సీఎం రేవంత్ రెడ్డి. ఉధంపూర్లోని జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒక భవనం పేక ముక్కలా కూలిపోయింది. ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి, భవనాలు దెబ్బతిన్నాయి. ఇంతలో నార్సులోని ఈ మార్కెట్ కూడా దెబ్బతింది మరియు ఇప్పటికే ఖాళీ చేయబడ్డారు. ఈ రోజు అకస్మాత్తుగా ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఈ భవనాలు పేక ముక్కలా కూలిపోయాయి. మీకు కారు కావాలా, బుల్డోజర్ కావాలా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక ఏం చేశారు అంటే గరీబ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారు. హైడ్రా అని కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నాడు. మీకు కారు కావాలి అంటే బీఆర్ఎస్ గెలవాలి, గోపీనాథ్ భార్య సునీత గెలవాలి. మీ ఇంటికి బుల్డోజర్ రావాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. కరాటే గిన్నిస్ రికార్డు సాధించిన ఆసియాకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభినందనలు. వరంగల్ యువతకు గర్వకారణమైన ఆసియా ఇర్ఫాన్ ప్రతిభకు ప్రశంసలు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజేతల సన్మానం. తమిళనాడులో జరిగిన కరాటే మహోత్సవంలో ప్రపంచ స్థాయి గౌరవం. మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ గారిని బంజారాహిల్స్లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన గెలుపు కోరకు కృషి చేయాలని కోరడం జరిగింది.